వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి ఈస్ట్రో నగర్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూడొచ్చు. టోటల్ 161 స్క్వేర్ యార్డ్స్ వచ్చి టోటల్ 2900 SFT 2980 SFTతో వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్ అయితే. మొత్తం 3 బెడ్రూమ్స్ పైన ఇంకొక హోమ్ థియేటర్ లాగా వస్తుంది. అది జిమ్నాజియం అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్ డైమెన్షన్స్ వచ్చి 22.5 by 66 డైమెన్షన్స్. సో నేను మీకు ఈ వీడియోలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూపిస్తాను. ఈస్ట్రో నగర్కి దగ్గరలో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ఇండిపెండెంట్ హౌస్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. 2 కార్ పార్కింగ్స్ లేదా ఒక కార్ పార్క్ చేసుకొని 2 2 వీలర్స్ యూజ్ చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని కూడా హైప్ చేయండి. మనం ఇలాంటి ప్రాపర్టీస్ ఇక మీదట డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కూడా తీసుకొని వస్తున్నాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలివేషన్ అనేది మొత్తం హై ప్రెషర్ లామినేట్తో, ఇక్కడ మొత్తం హై ప్రెషర్ లామినేట్ అయితే వచ్చింది. ఇదంతా హై ప్రెషర్ లామినేట్ వచ్చి ప్రొఫైల్ LED లైట్స్ ఇచ్చి చాలా మంచిగా వచ్చిందండి. మీరు గ్లాస్ కూడా చూడవచ్చు. గ్రీన్ కలర్ గ్లాస్ ఇచ్చి చాలా మంచిగా వచ్చి గేట్ బీమ్స్ కూడా మీరు చూడొచ్చండి. మొత్తం లైట్స్ అని అవన్నీ మొత్తం చాలా మంచిగా వచ్చిందండి. మొత్తం ఆల్మోస్ట్ వుడ్ వర్క్ ఒకటి కాలేదు కానీ మొత్తం A to Z అంతా ఫినిష్ అయింది. మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది. అదేవిధంగా మీరు చూడొచ్చు మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది మొత్తం 25 feet రోడ్స్తో ఇలా చాలా మంచి లొకేషన్లో వస్తుందండి. వెల్ డెవలప్డ్ కాలనీ, మున్సిపల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి పార్కింగ్ స్పేస్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి గేట్ బీమ్ కూడా చూడొచ్చు. గేట్ బీమ్ ఇలా మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి చాలా బాగా వచ్చింది. గేట్ పైన లైట్స్ కూడా మీకు ఆల్రెడీ సెట్ చేసి ఇచ్చారండి. అదేవిధంగా ర్యాంప్ కూడా మీరు గమనిస్తే ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మనకి 4-way స్ప్లిట్ అయ్యి ఓపెన్ అయ్యే గేట్స్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్కి వచ్చాను. పార్కింగ్ స్పేస్ మీరు చూసుకున్నట్టు అయితే ఈ విధంగా హ్యాచ్ బ్యాక్ కానీ SUV కానీ ఏదైనా పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి పిల్లర్కి టైల్స్ తోటి యూజ్ చేసి చాలా మంచిగా వచ్చిందండి. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూసుకున్నట్టు జిప్సమ్ ఇంకా మనకి ప్రొఫైల్ పాలిషీట్ అయితే వచ్చింది. 2 ఫ్యాన్స్ ఇంకా షాండ్లైర్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి ఇంటి ఎలివేషన్లో కూడా చూసుకున్నట్టయితే వైట్ కలర్, క్రీమ్ కలర్ లాగా పింక్ కలర్ లైన్స్తో పాటు ఎంగ్రేవ్ అయి వచ్చింది. అదేవిధంగా నార్త్ సైడ్ మనకి సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా సెట్ బ్యాక్స్ కూడా వచ్చాయండి. మీరు చూడొచ్చు, సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ 2 feet దాకా వచ్చింది, ఎక్కువ రాలేదు. 22.5 రోడ్ ఫేసింగ్ కాబట్టి కొద్దిగా తక్కువ అయితే సెట్ బ్యాక్స్ వచ్చింది. సౌత్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఆల్మోస్ట్ 1 feet దాకా స్పేస్ అయితే వస్తుందండి. చూసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ముందుగా మీరు సింహద్వారం చూడొచ్చు. మనకి మెయిన్ డోర్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ 9 feet హైట్ దాకా వచ్చిందండి. మీరు చూడొచ్చు 4 feet వైడ్ కూడా వస్తుంది. సింగిల్ సైడ్ లేదా డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్ ఏదైనా మీరు చాయిస్ తీసుకోవచ్చు. అది మన ఇష్టం ఉంటుంది. అదేవిధంగా ఇంటి లోపలికి రాగానే మనకి ఈ విధంగా డ్రాయింగ్ ఏరియా అయితే వస్తుంది. మనకి 2 చైర్లు పట్టేంత స్పేస్ అయితే వస్తుంది. అది కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. జస్ట్ వచ్చిన గెస్ట్ ఎవరైనా వచ్చి వెంటనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి కూడా స్పేస్ చాలా బాగా వస్తుంది. మనకి 2.5 by 5 feet డైమెన్షన్స్తో మనకి టైల్స్ అయితే ఇచ్చారు. మీరు అది కూడా చూడొచ్చు. నేను రూమ్ డైమెన్షన్స్ అనేవి మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి మీరు తప్పకుండా చెక్ చేయొచ్చు. చాలా బాగా వస్తుంది. మనకి సిట్టింగ్ ఏరియా వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఇక్కడ మొత్తం మనం డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4% కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ చూపిస్తాను. ముందుగా కిచెన్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా ఓపెన్ కిచెన్ అయితే వస్తుందండి. ఈ విధంగా ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది. మంచిగా ఒక ప్లాట్ఫామ్ తోటి మాడ్యులర్ కిచెన్ చేసుకునేటట్టు వచ్చింది. మనకి వాటర్ ప్యూరిఫైయర్కి, చిమ్నీకి అన్నిటికీ ప్లేస్ సరిపోయేటట్టు మీరు చూడొచ్చు. ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 8 feet హైట్ వరకు టైల్స్ కూడా ఇచ్చారు. 2.5 by 5 feet టైల్స్ తోటి బీచ్ కలర్ కాంబినేషన్స్తో ఉన్న టైల్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇదైతే మనకి హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుంది. రిఫ్రిజిరేటర్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇన్వర్టర్ పాయింట్స్ కూడా అన్నీ ఆల్రెడీ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ వచ్చిందో అది చూపిస్తాను. మీరు ముందుగా అది చూడొచ్చు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా వస్తుందండి. మీరు చూడొచ్చు అటాచ్ టాయిలెట్ బాత్తో ఈ విధంగా. అదేవిధంగా మనకి కింగ్ సైజ్ పట్టేంత బెడ్స్ అయితే వస్తాయి. మీరు అది కూడా చూడొచ్చు. సౌత్ సైడ్లో ఈ విధంగా 6 feet by 4 feet 5 feetతో ఉన్న డైమెన్షన్స్తో ఉన్న
మనకి యూపీవీసీ విండో వచ్చింది ఒకటి. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే నార్త్ సైడ్లో మనకి ఆల్మోస్ట్ 6 feet బై 4 feet డైమెన్షన్స్తో ఉన్న ఫ్రేమ్తో పాటు ఉన్న విండో అయితే వచ్చింది. అదేవిధంగా ప్రొఫైల్ ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్, జిప్సమ్ ఫాల్ సీలింగ్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. టైల్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు మనకి మొత్తం పైన ఏదైతే ఉందో అదే మిర్రర్ ఫినిషింగ్గా కిందికి అయితే వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు స్టేర్స్ గమనిస్తే మనకి మొత్తం స్టేర్స్ మొత్తం ఎల్ఈడి లైటింగ్తో పాటు చాలా బాగా ఇచ్చారండి. నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఈ విధంగా దగ్గర నుంచి మీరు చూడొచ్చు, ఈ విధంగా లైట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా గమనిస్తే మొత్తం పై వరకు వెళ్ళేంత వరకు కూడా ఎల్ఈడి ప్రొఫైల్ లైట్స్ సైడ్ వాల్స్కి ప్యానల్స్ త్రూ ఇచ్చారు. మొత్తం టైల్ వర్క్ అయితే వచ్చింది, చాలా బాగుంది. లో మెయింటెనెన్స్, మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇదంతా ఉండడం వల్ల. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఒకటి యూపీవీసీ విండో వచ్చింది, ఫోటో ఫ్రేమ్ ఫినిష్తో పాటు 5x4 డైమెన్షన్స్తో ఒకటి విండో కూడా వచ్చింది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైన ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను పూజా రూమ్ చూపిస్తాను. పూజా రూమ్ చూపించిన తర్వాత మీకు మిగతా బెడ్రూమ్స్ ఎలా వచ్చాయనేది చూపిస్తాను. మీరు ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం రెగ్యులర్గా మనం తీసుకొని వస్తున్నాం ఇక మీదట. మీరు ఇక్కడ గమనిస్తే మాకు మొత్తం లాంజ్ ఏరియాలో ఈ విధంగా 2.5x5 టైల్స్తో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా 6 ఎల్ఈడి లైట్స్తో పాటు చాలా మంచిగా వచ్చింది. మొత్తం రోప్ లైట్స్ కూడా ఇచ్చి చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఫుల్ సైజ్ విండో కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 8x7 డైమెన్షన్స్తో మంచిగా విండో కూడా ఫుల్ ఫ్రేమ్ ఇచ్చారు, చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ పూజా రూమ్ నేను ముందుగా చూపిస్తున్నాను మీకు. పూజా రూమ్ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇద్దరు కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది, ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. మొత్తం రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ అయితే వచ్చి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది కూడా అటాచ్ టాయిలెట్ బాత్ బాల్కనీతో పాటు ఉంది. ఫస్ట్ ముందుగా మీరు అటాచ్ టాయిలెట్ బాత్ చూడొచ్చు. ఆల్మోస్ట్ 8x4.5 డైమెన్షన్స్తో రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ వచ్చి చాలా మంచిగా వచ్చిందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఈ బెడ్రూమ్ కూడా మీరు చూసుకున్నట్టయితే టైల్స్ కూడా మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, మొత్తం ఎల్ఈడి లైట్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మొత్తం ఫ్లోరింగ్ కూడా మనకు 2.5x5 feet డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మరొకసారి ఇక్కడ కూడా చూస్తే ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఎల్ఈడి ప్రొఫైల్ లైట్స్ కానివ్వండి, రోప్ లైట్స్ కానివ్వండి, రూమ్స్ డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చింది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డైమెన్షన్స్ కూడా ఇస్తాను, చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే యూపీవీసీ విండో ఇంకొక 5x5 డైమెన్షన్స్తో స్క్వేర్ షేప్లో వచ్చింది. అదేవిధంగా నార్త్ సైడ్ కూడా ఈ విధంగా అదే డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది ఈ విధంగా వస్తుందండి, చూడొచ్చు మీరు. మొత్తం స్టోరేజ్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఏదైనా ఉన్నా కూడా. ఇప్పుడు నేను మీకు బాల్కనీ చూపించి మనకి కాలనీ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. బాల్కనీ స్పేస్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఆల్మోస్ట్ మనకి 16 feet దాకా వస్తుంది, 16x4.5, 5.5 దాకా వస్తుంది, 5 దాకా. అదేవిధంగా మనకి కాలనీ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి, మీరు చూడొచ్చు. కాలనీ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనం వెళ్ళి. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం అన్ని బెడ్రూమ్స్లో కంటే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చాలా బాగా వచ్చింది. అదేవిధంగా అటాచ్ టాయిలెట్ బాత్ కూడా చాలా పెద్దగా వచ్చింది, మీరు చూడొచ్చు. ఫస్ట్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఆల్మోస్ట్ మనకి 16 to 18 feet దాకా వచ్చింది ఇది. ప్లస్ 16x12.5 దాకా వచ్చింది. 18x12.5, 16x12.5 దాకా అయితే వచ్చింది. మనకి వెస్ట్ సైడ్లో విధంగా 5x4 లేదా 4x4 డైమెన్షన్స్తో విండో, ఇక్కడ ఇంకొకటి 7x5 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది, చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు అటాచ్ టాయిలెట్ బాత్ చూపించే ముందు మీరు ప్రొఫైల్ ఎల్ఈడి లైట్స్ చూసుకున్నట్టయితే కింద ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా వచ్చింది. మంచి ఫినిషింగ్తో పాటు అయితే వచ్చింది. మీరు ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు అటాచ్ టాయిలెట్ బాత్ అయితే చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. అటాచ్ టాయిలెట్ బాత్ ఈ విధంగా వస్తుందండి, చాలా బాగా వచ్చింది. ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. ఇక్కడ నుంచి నేను మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి పైన ఇంకొకటి థియేటర్ రూమ్ లేకుంటే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మెషిన్ పెట్టుకోవడానికి ఉన్న రూమ్ అయితే ఉంది. థియేటర్ రూమ్ అని చెప్పుకోవడానికి కాదు కాబట్టి, ఎందుకంటే థియేటర్ రూమ్ అయితే మొత్తం క్లోజ్ అవ్వాలి 4 సైడ్ నుంచి, అలా కాలేదు కాబట్టి మనకి
ఇక్కడ మీరు జిమ్నాజియం ఏదైనా యూస్ చేసుకోవచ్చు, లేదా సిట్టింగ్ ఏరియా కూడా యూస్ చేసుకోవచ్చు, టీవీ పెట్టుకోవచ్చు. కానీ హోమ్ థియేటర్ చేసుకోలేము ఇక్కడ. సో ఈ విధంగా అయితే చాలా బాగా వస్తుంది. ఫ్యాన్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ వచ్చింది, మొత్తం రోప్ లైట్స్తో వచ్చి చాలా బాగా వస్తుంది. ఇటువైపు ఒక 5 మెంబర్స్, ఇటువైపు 5 మెంబర్స్, ఇటువైపు ప్రొటెక్షన్ పెట్టుకున్న తర్వాత చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వెనకాల వైపు ఈ విధంగా ఓపెన్ ఏరియా, ఓపెన్ స్పేస్ అయితే వస్తుందండి. ఓపెన్ స్పేస్ అయితే వస్తుంది. మనకి ట్యాంక్స్ అనేవి అయితే పైన బిల్డింగ్ పైన వస్తాయి, ఎందుకంటే వాష్రూమ్ ఇక్కడ ఒకటి వచ్చింది కాబట్టి. మనకి వాషింగ్ మెషిన్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ముందు వైపు కూడా మనకి ఈ విధంగా ఓపెన్ స్పేస్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఓపెన్ స్పేస్ ముందు వైపు కూడా వస్తుంది, మీరు చూడొచ్చు ఈ విధంగా కాబట్టి చాలా బాగా వస్తుందండి. నేను ఇంతసేపు మీకు 161 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇది 3 BHK లేదా 3 BHK ప్లస్ హాఫ్ బెడ్రూమ్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి ఏస్రో నగర్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫుల్ LRS పెయిడ్ ప్రాపర్టీ. ఇది మొత్తం టోటల్ 3 బెడ్రూమ్స్, 161 స్క్వేర్ యార్డ్స్, 3100 SFTతో మనకి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 1,95 lakhs చెప్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు ఏస్రో నగర్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ కంటే తక్కువ డిస్టెన్స్లో వస్తుంది. కాబట్టి మీరు ఈ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ చూడాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. మనకి ఇండిపెండెంట్ హౌస్ కోసం అట్లీస్ట్ 80 to 85% వరకు హోమ్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు లోన్లో కానీ ఎలా అయినా మీరు చూస్తున్న సైట్ విజిట్ చేసి ఇండిపెండెంట్ హౌస్ కోసం తప్పకుండా రండి. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు సైట్ విజిట్ చేయించగలుగుతాను. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. కాబట్టి మీరు ప్రీవియస్ వీడియోస్, అదేవిధంగా ముందు వచ్చే వీడియోస్ కూడా చెక్ చేసుకొని నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. సో దట్ మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ చేయించి నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ప్రమోషన్స్ కూడా మన ఛానల్లో స్టార్ట్ చేశాం. కాబట్టి మీ ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నా కూడా నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నేను ఎంక్వైరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.